చాలా బాగుందండి. అండ్ రాజధాని అవడం అనేది ఇంకా హ్యాపీగా ఉంది. డెవలప్మెంట్ బాగుంటుంది, మనకి దగ్గరలో ఉంది కాబట్టి మరి బాగుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నోసార్లు ఆయనకి ఓటేసి ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుంది? ఎలా ఉంది? అంటే విజనరీ సీఎం అని ఫస్ట్ నుంచి అనుకుంటాం కాబట్టి ఆ విజనరీ ఆయన విజన్ చాలా బాగుంటుంది. ఆయన ఉన్న టైంలో కూడా ఆయన అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాము. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేస్తారని నమ్మకం ఉంది. రాష్ట్రాన్ని బాగుంది. అభివృద్ధి దిశగా అంటారు కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే రాజధానికి వేల ఎకరాలు తీసుకున్నారు, అదంతా వృధా, ఎక్కువ తీసేసుకున్నారు అని అంటున్నారు కదా మేడం. ఒకటండి, ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం ఏదైనా తలపెట్టేటప్పుడు కొంతవరకు నష్టం జరగవచ్చు కొంతమందికి. అన్నీ కరెక్ట్గా జరగవు, కొన్ని నెగిటివిటీస్ ఉండొచ్చు, పాజిటివ్స్ ఉండొచ్చు. కానీ పాజిటివ్ ఎక్కువగా ఉందని నేనైతే అనుకుంటున్నాను. పనులు కూడా బాగా జరుగుతున్నాయి అంటారా? డెవలప్మెంట్ మ్మ్. ప్రస్తుతం అయితే ఆ, ఆ, జరుగుతున్నాయి. కానీ ఇంకా అంటే డెఫిసిట్ ఎక్కువగా ఉండబట్టి స్టేట్లో గతంలో జరిగినవి కానీ ఏదైనా అదంతా కొంచెం రికవరీ అవ్వాలి కాబట్టి చిన్నగా జరుగుతుందండి. గ్రాడ్యువల్గా అయితే జరుగుతుంది కానీ అభివృద్ధి ర్యాపిడ్గా జరగటం కష్టం ఇప్పుడున్న ఫినాన్షియల్ కండిషన్కి స్టేట్. ఇప్పుడు అమరావతి రాజధాని అంటే మరి ఈ రాజధాని పూర్తి అయ్యేసరికి మినిమం ఎన్నేళ్ళు పట్టిద్ది అనుకుంటున్నారు? అంటే త్వరగా పనులు పూర్తి చేస్తారనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? అంటే ఒక్కటైతే హ్యాపీ అండి, ఫస్ట్ రాజధాని ఏంటనేది ఫస్ట్ అర్థమవుతుంది క్లియర్గా. అది రాజధాని ఏంటి అనేది తెలియక ముందు ఏంటంటే ఒక డైలమాలో ఉన్నాము. కనీసం ఒక స్టేట్ డివైడ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయింది, మనకు ఒక రాజధాని అంటూ స్పెసిఫిక్గా లేదని. అదొకటి ఉంది. దాన్ని ఇంకా చిన్నగా ఒకదాని వెంట ఒకటి స్టెప్ బై స్టెప్ మన సీఎం గారు ఖచ్చితంగా చేస్తారని, అండ్ మన డిప్యూటీ సీఎం గారు కూడా చాలా గొప్పగా ఆయన అడ్మినిస్ట్రేషన్ కూడా అలానే ఉంది.